ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఈ మాటల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం చూస్తున్న ఆత్మీయ సోదరి సోదరులకు, పెద్దలకు, చనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే, అనగా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే, ఒకవేళ టీవీ సెట్ మీద కూర్చొని లేదు అంటే యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇది ఏదో బై మిస్టేక్ జరిగిన కార్యం కాదు, ఇది దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను. ఏదో యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాదు, కానీ గాడ్స్ ప్లాన్ ప్రకారం మీరు ఈ ఛానల్లోకి వచ్చారు, లేకపోతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మొట్టమొదటిగా చూస్తున్న వారు మీరు ఈ కార్యక్రమాలను ఏమాత్రం మిస్ చేయకుండా ఉండడానికి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2020 సంవత్సరంలోని సందేశాలు, 2021 సంవత్సరంలోని సందేశాలు ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రభు కృపను బట్టి సుమారు 550 సందేశాలు యోహాను సువార్తలో నుంచే మొదటి 19 అధ్యాయాల నుంచి 550 సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకొక 450 సందేశాలు కూడా యోహాను సువార్త నుంచి ఇవ్వబడతాయి. మొత్తం 1000 సందేశాలు యోహాను సువార్త నుంచి మీకు అందించబడతాయి. కనుక ఈ సందేశాల గుండా వెళ్ళండి, మీరు ఆలోచించండి, ధ్యానించండి, మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇక చేయలేము, మా వల్ల కాదు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక వనరులు ఎలా చేయాలి అని అనుకున్న సందర్భాలు దేవుడు అద్భుతమైన సహాయాన్ని అందించాడు. ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము యెహోవా ఈరే అని చెప్పినట్లుగా నా జీవితంలో కొన్ని అనుభవాల గుండా వెళ్ళినప్పుడు నా ఆత్మలో నుంచి నా పెదవుల గుండా వచ్చినటువంటి మాట యెహోవా ఈరే. యెహోవా అంటే సరిపోదు, యెహోవా ఈరే అనాలి. యెహోవా అనే మాటకు బదులుగా, స్తోత్రం అనే మాటకు బదులుగా, స్తుతి అనే మాటకు బదులుగా యెహోవా ఈరే అనే మాట అనాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మీరు అన్నా దేవుని స్తోత్రం, ఇక్కడ అనకపోయినా దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఆలోచిద్దాం. యెహోవా ఈరే మన పోషకుడు. అక్కడక్కడ కొంతమందిని కలిసినప్పుడు, ఏమా ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు, లాక్డౌన్ టైంలో, ఈ కరోనా టైంలో జాబ్ లేకుండా ప్రైవేట్ మేము స్కూల్స్లోనూ ఆఫీస్లోనూ చేస్తున్నామండి, మాకు శాలరీ లేకుండా ఇబ్బంది పడుతున్నాం మేము అనుకున్నాం, కానీ దేవుడు ఎందుకో మరి అద్భుతంగా పోషించాడని వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది పాస్టర్ల సాక్ష్యాలను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. తెలంగాణలో కొంతమంది పాస్టర్లు ఎవరి ద్వారా మాకు సాయం అందిస్తాడు మేము ఎప్పుడూ ఆశించలేదు, ప్రభు మాకు చేస్తాడు, ప్రభు మమ్మల్ని పోషిస్తాడు అనుకుంటున్నప్పుడు వేరు వేరు విధాలుగా దేవుడు కొత్త ద్వారాలు తెరిచాడండి అని కొంతమంది సేవకులు సాక్ష్యం చెప్పారు. దేవుని స్తోత్రం. ఈ సాక్ష్యాలను బట్టి విశ్వాసులు, సేవకులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వినబడుతున్న సాక్ష్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఒకటే, మన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే పోషించడంలో నమ్మదగినవాడు, ప్రేమించడంలో నమ్మదగినవాడు, మనకు పరలోక సంబంధమైన వరాలు ఇవ్వడంలో నమ్మదగినవాడు. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్, ఇన్ ప్రొవైడింగ్, ఇన్ బ్లెస్సింగ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ గిఫ్ట్స్. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త మాత్రమే కాదు, ఎందుకు యోహాను సువార్తనే మీరు ఎక్కువగా బోధిస్తున్నారు అని మీరు అంటున్నారేమో. మనం అక్కడ ఇక్కడ బీటింగ్ ద బుష్ అన్నట్టుగా కాకుండా, అక్కడ ఒక వాక్యం తీసుకొని ఇక్కడ ఒక వాక్యం తీసుకొని అలా కాకుండా, ఒక్కో అధ్యాయం మెల్లగా 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 మెడిటేట్ చేస్తూ ధ్యానిస్తూ చిన్నగా సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి జరుగుతున్నటువంటి సేవా ప్రయత్నమే. కనుక ఈ ప్రయత్నంలో మీరు పాలిభాగస్తులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. పాలిభాగస్తులు కావడం అంటే దాని అర్థం ఆర్థికపరమైన సహాయం చేయమని కాదు దాని అర్థం. కాబట్టి మీరు ఆర్థిక సహాయం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రాముఖ్యంగా మీ లోకల్ చర్చ్తో మీకు ఒక కమిట్మెంట్ ఉంది. మీ నిధులన్నీ, మీ టైత్ లేకపోతే మీ ఇతర సోర్సెస్ మీ లోకల్ చర్చ్కి వెళ్ళాలి. ఎన్ని టీవీ ప్రోగ్రాములు కానీ మీరు స్పాన్సర్ చేయగలరు, ఎంతమంది టీవీ స్పీకర్స్కి మీరు స్పాన్సర్ చేయగలరు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి వాళ్ళ లిమిట్స్ ఉన్నాయి, వాళ్ళ పరిమితులు ఉన్నాయి. దేవుని సేవకునిగా నా పరిమితులు నాకున్నాయి. కాబట్టి
దేవుని నామంలో దేవుని ప్రేరేపణను బట్టి మీరు ఎవరికి చేయాలనుకున్నా మీరు చేయండి, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాం అంతవరకే. కానీ పలాని వాళ్ళకే చేయండి, పలాని వాళ్ళకి చేయొద్దు అనే విషయాన్ని నేను మీకు చెప్పడం లేదు, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు. ప్రభు రాకడ వరకు ప్రభు చిత్తమైతే ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 4. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. And Pilate went out again and said to them, Look, I am bringing him out to you, so that you may know that I find no crime in him. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకున్నట్లయితే పిలాతు మరొకసారి వెలుపలకు వచ్చి యూదులతో ఇదిగో చూడండి అతన్ని మీ ముందుకు తెస్తున్నాను, ఈయనను లేకపోతే ఇతన్ని ఈ యేసు ప్రభుని మీ ముందుకు తెస్తున్నాను, అతన్ని శిక్షించడానికి నాకే కారణం కనిపించడం లేదు, కనబడడం లేదు, ఇది మీరు గ్రహించాలి, ఇది మీరు గ్రహించండి అని అన్నాడు. ఇది మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఇది ఇంపార్టెంట్ విషయం, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ తెల్లవారుజామున మీరు లేకపోతే ఈ దినం నుంచి లేదా ఈ దినం మీరు పస్కా పండుగ ఆచరిస్తారు మీ యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ రిమెంబర్, యూ షుడ్ కన్సిడర్ అని చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇక్కడ రాయబడిన మాటలు? మన టైటిల్ చూడండి, అధిపతి అర్థం చేసుకున్నది. అధిపతి అంటే ఎవరు? అధికారి. అధికారి అంటే ఎవరు? అధ్యక్షుడు. అంటే ఎవరు? పిలాతును ఉద్దేశించి ఈ టైటిల్ అధిపతి అర్థం చేసుకున్నవి. ఆయన ఏమైనా అర్థం చేసుకున్నాడా? చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి దేన్నో ఒకదాన్ని అర్థం చేసుకుంటాడు వాడి యొక్క స్థాయి నుంచి, వాడి యొక్క స్థాయిని బట్టి. చిన్నవాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, పెద్దవాళ్ళు ఎక్కువ విషయం అర్థం చేసుకుంటారు. చదువుకున్న వాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు, చదువు లేని వాళ్ళు మరి తక్కువ విషయాలు అర్థం చేసుకోవచ్చు. అనగా వీళ్ళకి తేడా ఏంటి అంటే క్వాంటిటీలో తేడా కానీ క్వాలిటీలో తేడా కాదు. పిహెచ్డీ చేసినానికి చాలా విషయాలు తెలుసు, 10వ తరగతి పాస్ అయినోడికి కొన్ని విషయాలు తెలుసు. అంటే తేడా ఏంటి అంటే క్వాంటిటీలో ఉంది కానీ క్వాలిటీలో లేదు. ఒకవేళ ఈ 10వ తరగతి చదివిన వ్యక్తి, ఆ సహోదరుడు సహోదరి, వాళ్ళు తెలుసుకున్న విషయాల్లో నిశ్చయిత కలిగిన వాడిగా ఉన్నట్లయితే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే, క్వాలిటేటివ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, ఇంత క్వాంటిటీ కలిగినటువంటి ప్రొఫెసర్ కన్నా ఈ వ్యక్తే బెటర్ అని నా అభిప్రాయం. అందుకనే పాత రోజులు అంటారు చదువుకున్నోడు కన్నా చాకులోడు మేలని. అంటే ఏదో కులం పేరెత్తి మాట్లాడుతున్నాను, దయచేసి తప్పుగా భావించొద్దు, సామెత చెప్పాను అంతవరకే. మనకు ఈ క్యాలిక్యులేటర్లు లెక్కలు కావాలంటే ఇవి కావాల్సి వస్తుంది. కానీ వాడికి ఏం అవసరం? మొత్తం నోటు లెక్కలతో చెప్తాడు. అన్ని చీరలు, అన్ని షర్ట్లు, అన్ని ప్యాంట్లు మొత్తం లెక్కలు చెప్పేస్తాడు. కానీ మన వాళ్ళకి, మన యూత్కి, మన పిల్లలకి చెప్పమానండి ఈ లెక్కలన్నీ రాసుకొని లేకపోతే మొబైల్లో చూసుకుంటే తప్ప చెప్పలేదు. వాడు అనుభవంతో చేస్తున్నాడు, మనము అనుభవం లేకుండా థియరీతో చేస్తున్నాం. హీఈస్ అ ప్రాక్టికల్ మ్యాన్. ప్రాక్టికల్ లెర్నింగ్ అది మనకు కావాల్సింది. మనదంతా థియరిటికల్ లెర్నింగ్, ఏదో థియరీ, ఏదో సిద్ధాంతం, అంతవరకే కానీ అనుభవంలోంచి మనం చేయడం లేదు. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాటలు నాకు అర్థమైంది ఒక విషయం, కానీ నాకు అర్థమైన విషయం మీకు అర్థం కావాలి. నాకు అర్థమైన విషయం నా ముందున్న మీకు అర్థం కావాలి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చివరి వచనంలో కూడా ఆయన అంటున్నాడు, ఈయనేం తప్పు చేశాడండి, నాకేం కనిపించడం లేదు. ఈయన్ని ఎంత అబ్జర్వ్ చేసినా, ఈయన్ని ఎంత డిసెక్ట్ చేసినా, ఇతన్ని ఎంత ఎగ్జామిన్ చేసినా నాకేం అర్థం కావడలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కొంతమంది కొంతకాలంగా ఆయన్ని గమనిస్తున్నప్పటికీ శత్రువులు అనబడిన వాళ్ళు దానియేలునందు ఏ లోపమును కనుగొనలేకపోయిరి. దే కుడ్ నాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ ఇన్ హిమ్. పర్ఫెక్ట్గా ఉన్నాడు దానియేలు. దానియేలు కన్నా గొప్పవాడైన దేవుడు ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తున్నాడు. దేవుని కుమారుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. నరపుత్రుడు
అని యెహెజ్కేలు లేకపోతే వాళ్ళు పిలువబడ్డారు, భక్తులు పిలువబడ్డారు. దానియేలు బహుప్రియుడిగా పిలువబడ్డాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వాళ్ళకన్నా శ్రేష్ఠుడైనటువంటి యేసు మన ముందున్నాడు. మన ముందున్నాడు అంటే దాని అర్థం అక్షరార్థంగా ఇప్పుడు మన ముందున్నాడని కాదు, దాని అర్థం ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు మన ముందున్నాడు అని. పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. ఇదిగో ఇలాగా ఆయన ఉన్నాడు, ఇదిగో ఈ మనుషుడు, ఈయన్ని నేను ఎందుకు బయటికి తీసుకొచ్చాను తెలుసా? నేను ఇంతకుముందు 1-2 సార్లు మీ దగ్గరికి ముందుకు వచ్చాను, లోపలికి వెళ్ళడం బయటికి రావడం చేస్తున్నాను నేను. కానీ ఇప్పుడు నేను ఎందుకు బయటకు వచ్చానో తెలుసా? ఈయన్ని బయటికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఒక రీజన్ ఒకటి ఉంది. ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదని చెప్పడం కోసమే. ఏంటిది? వీళ్ళేమో వందలాది నేరాలు మోపుతున్నప్పుడు ఇతనికి అర్థమైన విషయం చూడండి. ఎవరి అధిపతి అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం గమనిస్తే పిలాతును అధిపతి అని 7 సార్లు చెప్పబడింది. అనగా హిస్ అ గవర్నర్. ఆ యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. అతను కొంతకాలం పనిచేశాడు, అపనమ్మకస్తులుగా ఉన్నాడు. అంతేకాకుండా సమరయులతో జరిగినటువంటి ఆ తిరుగుబాటులో కొన్ని సమస్యలు సృష్టించాడు, కొన్ని వివాదాలకు కారణమయ్యాడు, అందుకని తొలగించబడ్డాడు అని చరిత్రలో వేరు విషయాలు రాయబడ్డాయి. వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అధిపతి ఏం అర్థం చేసుకున్నాడు? అధిపతులేనా? అల్పులు అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకోకూడదా? అందరూ అర్థం చేసుకోవాలి. వాక్యం మనకి ఇవ్వబడింది మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను. ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు గివ్ అస్ అండర్స్టాండింగ్. ఆత్మీయ విషయాల గురించినట్టు అవగాహన కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ ది ఇన్కార్నేషన్, నరావతారము యొక్క ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం. 1 యోహాను పత్రికలో కూడా ఇంచుమించు 4-5 రీజన్స్ చెప్తాడు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు. రాడు అని సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఆయన వచ్చాడండి. రావడానికి ఉన్నటి కారణాలు కూడా ప్రస్తావించాడు యోహాన్ గారు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అధిపతి ఏం అర్థం చేసుకున్నాడు? నంబర్ 1, ఇదే అధ్యాయంలో 4వ వచనం చదువు. ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని, ఈయన యందు నాకు ఏ దోషమును కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు, ఈయనను మీ దగ్గరికి, మీ ముందుకి, వెలుపలికి తీసుకొని, ఐ యామ్ ప్రెజెంటింగ్ జీసస్ క్రైస్ట్ టు షో హిస్ హోలీనెస్. ఆయన యొక్క పరిశుద్ధతను ప్రదర్శింపజేయడానికి. చదవండి ఒక మాట కూడా, లూకాసు వార్త 23వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. కళ్ళు కనబడలేదని కాదు, ఆయనకేదో దర్శనం కలిగి కళ్ళు పోయని, కళ్ళలో పొరలు ఏర్పడ్డాయని కాదు. హేరోదునకు కూడా కనబడలేదు. పైన వచనం చదివితే మనకు అర్థం అవుతుంది ఏం కనబడలేదు. పిలాతుకు కనబడలేదు, హేరోదునకు కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా, ఇదిగో మరణంకు తగినదేదియు అతడు చేయలేదు. చాలండి. పిలాతుకి ఏం చేయాలో అర్థం కాక తెలివిగా ఏం చేశాడు అంటే హేరో దగ్గర పంపించేసాడు. పోనీ ఆయన చూసుకుంటాడు, మనకెందుకు ఈ తలనొప్పులు అని. కారణం ఏంటంటే ఈయన అన్యజనుడు, పిలాతు రోమీయుడు. హేరోదైతే సగం యూదుడు, సగం ఎదోమీయుడు. కాబట్టి ఓకే, కొద్దిగా గొప్ప నాకన్నా బెటర్ అండర్స్టాండింగ్ ఉంది హేరోద్ దగ్గర అయితే సాల్వ్ అవుతుంది అనుకున్నాడు. హేరోదు ఇసిగిపోయి నా వల్ల కాదని చెప్పేసి మరలా పంపించాడు. అనగా అన్న, కయప, హేరోదు, పిలాతు అనేవాళ్ళు యేసులో నేరాన్ని కనుగొనలేకపోయారు. జనసమూహం యేసులో నేరాన్ని కనుగొనలేకపోయారు, తప్పును కనుగొనలేకపోయారు. చూడండి ఎంతమంది జనులు అంటున్నప్పుడు హేరోదు అంటే ఒకడే, పిలాతు అంటే ఒకడే, అన్న అంటే ఒకడే, కయప అంటే ఒకడే. 4 మనుషులు అధికార స్థానంలో ఉన్నవాళ్ళు. అంతేకాదు జనసమూహం అక్కడ ఉన్నటువంటి, బహుశా మనం గత ఎపిసోడ్లో యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆరంభ వచనాల్లో మనం ధ్యానాల్లోకి వెళ్ళినప్పుడు ఇంచుమించు రోమా సైనికులు 600 మంది రోమా సైనికులు ఉన్నారు. 600 ఇంచుమించు ఒక
800 మంది వరకు ఆ ప్రాంతంలో ఉన్నారు ఆ టైంలో. ఈ 800 మంది కూడా ఏవేవో అంటున్నారు కానీ, నిందలు మోపుతున్నారు కానీ నిరూపించలేకపోతున్నారు. ప్రూఫ్స్ తీసుకొని రాలేకపోతున్నారు. రికార్డింగ్స్ లేవు, ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి నమోదు చేయబడినటువంటి లేకపోతే వాళ్ళకి ఖచ్చితమైనట్టు ఆధారాలు దొరకలేదు. అనగా ఇంచుమించు పరోక్షంగా వాళ్ళు ఈ ప్రజలు, ఈ 4 వ్యక్తులు అన్నా, కయపా, పిలాతు, హేరోదు అనేటి వాళ్ళు యేసు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని ప్రకటించినట్లే. అధిపతి అర్థం చేసుకున్నవి, అధిపతి ఏం అర్థం చేసుకున్నాడు అనే దాని గురించి ఆలోచిస్తూ, ఒకటి, యేసులో ఏ దోషము లేదు. దేర్ ఈస్ నో మిస్టేక్, నో ఎర్రర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యాకోబులో శకునము లేదు, యాకోబులో ఏ దోషం లేదు, యాకోబులో పాపం లేదు అనే ప్రవక్త అయిన బిలాము చెప్పినట్టు విషయాన్ని మనం చూడగలం సంఖ్యాకాండంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలెనని నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఇశ్రాయేలు ప్రజలను అడిగాడు. అరిచేవాళ్ళని, కేకలు వేసేవాడిని, నినాదాలు వ్యక్తం చేసేవాళ్ళని అడిగాడు. ఏలైనగా వారు అసూయ చేత 18వ వచనం 17-18 కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్ లో విడివిడిగా ఉంది. ఫర్ హీ నో దట్ దే హ్యాడ్ డెలివర్డ్ జీసస్ ఫర్ జడ్జ్మెంట్ బికాస్ ఆఫ్ ఎన్వీ. వాడుక భాషలో కూడా మనం చూసినట్లయితే అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక గ్యాదర్ అయ్యాక పిలాతు ఎవరిని విడుదల చేయమంటారు? ఏమండి చెప్పండి, మీరే చెప్పండి, మీరే డిసైడ్ చేయండి. బరబ్బనా లేక క్రీస్తునా అని, క్రీస్తు అని పిలువబడే యేసునా అని వాళ్ళని అడిగారు. అసూయ వలన వాళ్ళు యేసుని అప్పగించాలని పిలాతుకు తెలుసు. పిలాతుకు తెలిసిన ఒక విషయం ఉంది. అసూయ వలన, ఎన్వీ వలన, జలసీ వలన ఆయన మీద అసూయ ఉంది. ఆయన అభివృద్ధిని బట్టి అసూయపడుతున్నారు, ఆయన బోధనలు బట్టి అసూయపడుతున్నారు, ఆయన వెంబడిస్తున్న జనాలను బట్టి అసూయపడుతున్నారు. వర్ధిల్లేవాడిని, తన మార్గములో వర్ధిల్లేవాడిని చూసి వ్యసన పడద్దు. అభివృద్ధి పొందాడా, దేవుని స్తోత్రం అని చెప్పు. అతన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అంతవరకే కానీ అతని అభివృద్ధిని గురించి అపవాదులు వేద్దు. అతను అలా సంపాదించాడు, ఇలా సంపాదించాడు, టేబుల్ కింద చేతులు పెట్టాడు, ఇంకా నానా రకాలుగా మాట్లాడద్దు. ఒకరోజు వాస్తవం ఏంటో తెలుస్తుంది. దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయము, మొట్టమొదటి విషయము పిలాతు అర్థం చేసుకున్నవి, అధిపతి అర్థం చేసుకున్నవి. ఈ రోజుల్లో కూడా అధిపతులు అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అధిపతులు అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. పిలాతు అర్థం చేసుకున్న 3 విషయాలు, కేవలము పిలాతు 3 విషయాలు మాత్రమే అర్థం చేసుకున్నాడని కాదు. పిలాతు వేరు వేరు విషయాలు అర్థం చేసుకున్నాడు, కానీ ప్రాముఖ్యంగా మనం ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, యేసులో నిర్దోషత్వం. రెండోది, యేసును అప్పగించడానికి కారణం. వాట్ ఈస్ ద రీజన్? ఒకవేళ పిలాతును అడిగాము అనుకుందాం, ఏమండి సార్, పిలాతు సార్, పైలట్ సార్, ఎందుకు సార్ వీళ్ళందరూ కలిసి ఈ రాత్రంతా మేలుకొని జాగారము చేసి లేకపోతే నిద్ర లేకుండా ఎందుకు ఈయన మీద నిందలు మోపుతూ ఏంటి ఇదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? ఏమీ లేదండి, అక్కడ ఏమీ లేదు. ఆయన పాపం ఏ తప్పు చేయనోడు. అసూయ చేత ఆయన్ని అప్పగించారు. అసూయ. ఈ రోజుల్లో చాలామంది అసూయ పడుతున్నారు. పిలాతు గ్రహించాడు. వాట్ ఈస్ ద రీజన్? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ అపవాది అసూయను ఆధారంగా చేసుకొని, అసూయను పెంచి, అసూయను పంచి యేసు ప్రభువుని సిలువ వేయడానికి లేదా తీర్పు కొరకు అలా తీసుకొచ్చిన సందర్భాన్ని మనం పిలాతు ఎరిగి ఉన్నాడట. కానీ వాళ్ళ ఆవేశాన్ని కానీ వాళ్ళ అసూయను కానీ అదుపు చేయలేని పరిస్థితిలో, అదుపు చేయలేని అధిపతిగా ఉన్నాడు. ఆయన నిస్సహాయమైన అధిపతిగా ఉన్నాడు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి, యేసులో నిర్దోషత్వాన్ని ఆయన అధిపతి గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. రెండోది, యేసును అప్పగించడానికి కారణం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నీ కోసం సిలువలో వేలాడాడు. ఆ కారణాన్ని మర్చిపోవద్దు. ఆయన ఏదో పొరపాటు చేశాడు కాబట్టి ఆయన సిలువ వేశారని కాదు. నీ పాపాలు ఆయన మీద పడ్డాయి కాబట్టి ఆయన వాటిని మోసుకొని వెళ్ళాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడ్డాడు కాబట్టి, ఆయన పిలువబడ్డాడు అంటే ఆయన అలాంటి వాడే. ఆయన లోక పాపములు మోసుకొని పోయే గొర్రె పిల్ల ముందుగా నిర్ణయించబడ్డాడు కాబట్టి ఆయన తన డ్యూటీ తను చేశాడు. దేవుని స్తోత్రం. మూడో విషయం, పిలాతు అర్థం చేసుకున్న విషయం లేదు అంటే ఈ అధిపతి, ఈ గవర్నర్ అర్థం చేసుకున్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. స్తోత్రం స్తోత్రం. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ఏమి ప్రయోజనము లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పెను. So when Pilate saw that he was not making any progress, he was not making any progress అంట. ఆయన ఎటువంటి ప్రగతి సాధించలేకపోతున్నాడు ఈ కేసులో. ఈ కేసును డీల్ చేయడంలో విజయవంతం కాలేకపోతున్నాడు. He was not making any progress, but instead a tumult was beginning. ఒక సందడి, కలవరము అక్కడ ఆరంభమైంది. He took water and washed his hands in front of the crowd saying, I am innocent of the blood of righteous man. Now it is your responsibility. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్లు తీసుకొని ప్రజల ముందు ఆ నీళ్లను చేతుల మీదుగా వదులుతూ, ఈయన రక్తానికి నేను బాధ్యుని కాను, ఇది మీ బాధ్యత అని అన్నాడు. అక్కడ రాయబడిన మాటలు, అధిపతి అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి, అతడు గ్రహించిన విషయం, తన వల్ల ప్రయోజనం లేదు, ఇంకెవరి వల్ల ప్రయోజనం? అధిపతి వల్లనే ప్రయోజనం లేకపోతే, అధికారం కలిగిన వాని వల్లనే ప్రయోజనం లేకపోతే ఇంకెవరి వల్ల ప్రయోజనం ఉంటుంది? చూడండి, మనం ఆలోచిస్తున్నట్టు విషయం. ఇక చేతులు గడుక్కున్నాడు అని చెప్పబడినప్పటికీ కూడా చేతులు ఎత్తేసాడు అని చెప్పొచ్చు. అన్నా చేయని పని, కయపా చేయని పని, లేదు అంటే హేరోదు చేయని పని ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. నువ్వు అధికార పీఠం మీద కూర్చుంది చేతులు కడుక్కోవడానికి కాదు. ఈ రోజులో ఊరినే చేతులు కడుక్కుంటున్నారు, సబ్బుతో రుద్దుకుంటున్నారు, శానిటైజర్లు పూసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఏమీ లేకుండానే ఒక గిల్టీ కాన్షియస్ని బట్టి, గిల్టీ ఫీలింగ్ని బట్టి నువ్వు చేతులు కడుక్కున్నావు. నువ్వు చేతులు కడుక్కున్న దానికి, నీకు ఈ విషయానికి సంబంధం లేదు అని చెప్పడానికి అసలు సంబంధం ఏంటి? అసలు ఎందుకు చేతులు కడుక్కున్నావు? పిలాతు చేతులు కడుక్కోవడం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోదలుచుకోలేదు. దానికి సైకలాజికల్ రీజన్స్ లేదా సైంటిఫిక్ రీజన్స్లోకి మనం వెళ్ళలేదు. కానీ చేతులు కడుక్కున్నంత మాత్రాన సమస్యకు పరిష్కారం కాదు. పరిష్కారం కాలేదు, సమస్య ఇంకా ఉధృతమైంది. ఇట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ద టుమల్ట్. ఆ సందడి లేకపోతే ఆ కోలాహలానికి ఒకరొక మాట చెప్పి అంత కన్ఫ్యూజన్, అయోమయ స్థితికి అక్కడ అవకాశం ఇచ్చింది ఆ పరిస్థితి. ఆ సభ అంతా గలిబిలైపోయింది, ఉక్కిరి బిక్కిరైపోయింది. ద హోల్ కాంగ్రిగేషన్ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మూడో విషయం, నా వలన ప్రయోజనం లేదు. వాస్తవమే, కొన్నిసార్లు మన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చెయ్యి దాటిపోయిన పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఏదో చేయగలం అనుకుంటాం కానీ చేయలేని పరిస్థితి. నిన్ను విడిపించటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదు అన్నవాడేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు? చేతులు కడుక్కుంటున్నాడు. ప్రజలు అనలేదు మీరు చేతులు కడిగేసుకోండి సార్ అని అనలేదే. ప్రధాన యాజకుడైనటువంటి అన్న కయప కడగంది, నువ్వు కడగడం ఏంటి? నువ్వు చేసేటువంటి వ్యక్తిగతమైన పనుల వలన ప్రజలకు ప్రయోజనం వచ్చేది లేదు, తన వల్ల ప్రయోజనం లేదు. ఈ ప్రజల యొక్క అల్లరి ఎక్కువైపోతుంది, వద్దనుకున్నాడు. ఇక దీని నుంచి బయటపడడం, ఇక టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండడం బెటర్ అన్నట్టుగా
నాకెందుకు రాసుకొని పూసుకోవడం ఈ విషయంలో, ఎందుకు జోక్యం చేసుకోవడం అన్నట్టుగా, ఈ రిలీజియస్ ఇష్యూలో ఎందుకు జోక్యం చేసుకోవడం అన్నట్టుగా వ్యవహరించాడు అతను. సరే, ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు అధిపతి అర్థం చేసుకున్న విషయాలు, అధిపతి గ్రహించిన విషయాలు. యేసులోని నిర్దోషత్వాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. రెండోది, యేసు అప్పగించబడ్డానికి ఉన్న కారణాన్ని అర్థం చేసుకున్నాడు. మూడోది, తన యొక్క నిస్సహాయత, హిస్ ఇనేబిలిటీ, హిస్ డిజేబిలిటీ. నేనేం చేయలే, ఐఎమ్ సారీ అండి అన్నట్టుగా. మనం నిస్సహాయులం, నిరుత్తరులం, మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, మనం అన్నీ చేయలేం. అన్నీ చేయగలమా? మనం సూపర్ మ్యాన్లు కాదు, ఆర్డినరీ సింపుల్ మ్యాన్లమే కానీ సూపర్ మ్యాన్ కాదు. మనం గోడలు ఎక్కి దూకి అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి గాల్లో ఎగిరి మనం అలా చేయగలిగిన వాళ్ళం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం సామాన్యులం, శరీరంలో ఉన్నవాళ్ళం, మట్టి దేహాలతో నిర్మించబడ్డం, మట్టితో నిర్మించబడిన వాళ్ళం. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. అధిపతి అర్థం చేసుకున్న 3 విషయాలు మీరు మాకు తెలియజేశారు. పిలాతు అర్థం చేసుకున్నటువంటి 3 విషయాలు మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రభువా, మేము అనేకమైన విషయాలు అర్థం చేసుకోవాలి, మా నాయకులు అనేకమైన విషయాలు అర్థం చేసుకోవాలి. అలాడు పిలాతు నీలోని మంచితనాన్ని, నీలోని నిర్దోషత్వాన్ని, నీలోని నేరము లేని దోషము లేని స్వభావాన్ని గ్రహించాడు, గుర్తించాడు. అంతేకాకుండా ఆయన గ్రహించిన విషయం, నిన్ను అప్పగించడానికి ఉన్నటి కారణం ఏంటి? వేరువేరు కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం అసూయ చేత అప్పగించారు అనేటువంటి విషయాన్ని అతడు గ్రహించాడు. ఈ పరిస్థితులన్నీ తాను ఆలోచిస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు తనకు అర్థమైన విషయాన్ని తన మనసులో ఉంచుకున్నాడు, తన వారితో తెలియజేసినట్లుగా మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. మూడవదిగా, ప్రభువా, తన వలన ఎటువంటి ప్రయోజనం లేదు, మనిషి వలన ప్రయోజనం లేదు, అధికారి వలన ప్రయోజనం లేదు, దేవుని వల్లే ప్రయోజనం, శరీరం వలన ప్రయోజనం లేదు, లోపల ఉన్న ఆత్మ ద్వారా ప్రయోజనం అని మేము గ్రహించగలటో సాయం చేయండి. మా యొక్క నిష్ప్రయోజకత్వాన్ని, మా నిస్సహాయతను మేము అర్థం చేసుకోవడానికి మీరు మాకు సాయం చేయమని అనుకుంటున్నాం. మీరు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తాం. మేము అర్థం చేసుకుని ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మిమ్మల్ని అద్భుతంగా నడిపించునుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.